వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక కాంగ్రెస్ లో ముసల మొదలైంది. డీకేకు జలకిచ్చారు రామలింగారెడ్డి. మంత్రి పదవికి రాజీనామా చేసినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 3న మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. తనకు కేటాయించినటువంటి శాఖల పట్ల అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది. రామలింగారెడ్డికి బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఆశించగా భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖలను కేటాయించారు డీకే శివకుమార్. మొత్తం మీద డీకే శివకుమార్ కేబినెట్ లో ఈ నెల 3న మంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు కేటాయించినటువంటి శాఖలకు సంబంధించి ఆయన అసంతృప్తిగా ఉండడమే ఈ రాజీనామాకు ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా ఆయన బెంగళూరు నగర అభివృద్ధి శాఖ కావాలని కేటాయించాలని ఆశించినట్లుగా డీకే నుంచి ఇదే తరహాలో ఒక హామీ లభించినట్లుగా తెలుస్తుంది. కానీ తాజాగా శాఖల కేటాయింపులో నీటిపారుదల శాఖను కేటాయించడం పైన రామలింగారెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లుగా సమాచారం. ఆయన పూర్తి స్థాయిలో అసంతృప్తిని వెళ్ళగక్కేటువంటి ముందు లేదా ముఖ్యమంత్రితో భేటీ కాదు, ఏకంగా తనకు కేటాయించినటువంటి మంత్రి పదవికి రాజీనామా చేశారు. మొన్న మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు, ప్రమాణ స్వీకారం చేశారు. ఈ రోజు మంత్రి పదవికి రాజీనామా చేశారు. కర్ణాటక కాంగ్రెస్ లో మాత్రం ముసలం మొదలైంది. అయితే రామలింగారెడ్డి రాజీనామాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. రామలింగారెడ్డి ఉన్నట్ ఫలంగా రాజీనామా చేయడం, కేవలం మంత్రిగా 2 రోజులు మాత్రమే కనబడుతుంది పనితీరు. నీటిపారుదల శాఖను కేటాయించారు, బెంగళూరు శాఖ నాకు కావాలని ఆయన కోరుతున్నారు. అసలు మొత్తం ఎలా చూడొచ్చు అంటే పూర్తి అప్డేట్స్. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ముసలం మొదలైందని చెప్పొచ్చు. ఇక్కడ ప్రధానంగా 2 రోజుల క్రితమే డీకే కేబినెట్ లో ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రామలింగారెడ్డి పలువురు ముఖ్యమంత్రుల వద్ద మంత్రిగా పనిచేసిన నేపథ్యం ఉంది. గత సిద్ధరామయ్య కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అయితే ఇప్పుడు డీకే కేబినెట్ లో కూడా ఆయనకు మంత్రి పదవి దక్కింది. అయితే ఆయన బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఆశించారు. అయితే బెంగళూరు నగరాభివృద్ధి శాఖను కృష్ణ బైరేగౌడకు డీకే అప్పచెప్పడంతోనే ఈయన అసంతృప్తికి గురైనట్టు కూడా సమాచారం అనిపిస్తుంది. ఈయన జయనగర్ లేఅవుట్ నుంచి ఈయన 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే బెంగళూరు పట్టణాభివృద్ధి శాఖ, బెంగళూరు అర్బన్ డెవలప్మెంట్, ఏదైతే బెంగళూరు డెవలప్మెంట్ కి సంబంధించిన శాఖను కోరుకున్నారు. తాను బెంగళూరు పట్టణానికి సంబంధించి జయనగర్ లేఅవుట్ కి ఎమ్మెల్యేగా ఉన్న నేపథ్యంలో భాగంగా ఆయన ఆ శాఖ కోరుకున్నారు. అయితే ఇక్కడ కేబినెట్ కూర్పులో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పిన ప్రకారం డీకే నడుచుకున్నారా, తన సొంత అభిప్రాయం ప్రకారం నడుచుకున్నారా అనే అంశాలు పక్కన పెడితే సుదీర్ఘ కాలం 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి కేవలం మంత్రి పదవి అనే ఒక కారణంతో రాజీనామా చేశారనే ఒక ప్రచారం నడుస్తుంది. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కేవలం మంత్రి పదవికి రాజీనామా చేశాను. అయితే నేను అటు సిద్ధరామయ్య కానీ ఇటు డీకేని కానీ నేను మంత్రి పదవి అడగడలేదు, నా సీనియారిటీని చూసే మంత్రి పదవి నాకు ఇచ్చారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. 2 రోజుల క్రితమే కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రామలింగారెడ్డి నేడు రాజీనామా చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీలో ఒక ముసలం అని చెప్పొచ్చు. రామలింగారెడ్డి అటు సిద్ధరామయ్యతోనూ ఇటు డీకేతోనూ సరితంగా ఉంటారు. డీకే నాకు మాట ఇచ్చారు, బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటాయిస్తానని హామీ ఇచ్చి మాట మార్చారు, నీటిపారుదల శాఖ ఇచ్చారనే అసంతృప్తితోనే రామలింగారెడ్డి రాజీనామా చేసినట్టు మనకు సమాచారం ఇప్పించారు. కిరణ్, ఎందుకు అత్యంత కీలకమైనటువంటి నీటిపారుదల శాఖను కూడా పక్కన పెట్టేసి కేవలం బెంగళూరు నగరానికి నగరాభివృద్ధి శాఖకే పరిమితం అవ్వాల్సినటువంటి పరిస్థితి, ఆ థాట్ ఎందుకు వస్తుందంటారు? సిరాజ్, ఇక్కడ బెంగళూరు నగరాభివృద్ధి శాఖ అంటే మెట్రోపాలిటన్ సిటీ అభివృద్ధి కార్యక్రమాలు భారీ స్థాయిలో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ నేపథ్యంలో భాగంగానే ఆయన నగరాభివృద్ధి శాఖ కోరుకున్నారు. అయితే ఆయన పలువురు శాఖలు నిర్వహించారు. ఆయన అటు సిద్ధరామయ్య కేబినెట్ కావచ్చు, ఇప్పుడు డీకే కావచ్చు, గతంలో ధరణ్ సింగ్ ప్రభుత్వం కావచ్చు, వేరు ముఖ్యమంత్రుల వద్ద ఆయన పనిచేసిన అనుభవం ఉంది. బీటీఎం లేఅవుట్ జయనగర్ నియోజకవర్గానికి సంబంధించి అది బెంగళూరు పట్టణంలో ఉంటుంది. దాదాపు 8 సార్లు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. గత కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ఆయన నిర్వహించిన పదవులు, ఆయన చేసిన అభివృద్ధి, బెంగళూరు పట్టణం నుంచి ఆయనకున్న పేరు, వీటిని అన్నిటినీ పరిగణలోకి తీసుకుని కార్పొరేట్ స్థాయి నుంచి 1983, 1988 మధ్య కాలంలో బెంగళూరు మెట్రోపాలిటన్ సిటీలో ఆయన కార్పొరేటర్ గా ఎన్నికారు. కార్పొరేటర్ నుంచి ఆయన రాజకీయ జీవితం ప్రారంభించారు. 1985-90లో జయనగర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడయ్యారు. 1998-2008 బెంగళూరు
నగర జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యారు. 2018 నుంచే కర్ణాటక కాంగ్రెస్ కమిటీలో ప్రధానమైన మెంబర్ గా ఉన్నాడు. 2001-2018 మధ్య కాలంలో ఆయన కాంగ్రెస్ లో వివిధ సేవలు అందించాడు. ఆయన వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం, 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నేపథ్యం ఉంది. 1989లో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు. 94, 99, 2004, 2008, 2013, 2018, 2022 దాదాపు 7 సార్లు బెంగళూరు జయనగర్ లేఅవుట్ నుంచి గెలిచిన నేపథ్యం ఉంది. బెంగళూరు పట్టణంలో అత్యంత బలమైన నేతగా పేరు పొందిన రామలింగారెడ్డి వీరప్ప మొయిలీ మంత్రివర్గంలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. ఎస్ఎం కృష్ణ ప్రభుత్వంలో కూడా ఆయన పనిచేశారు. ధరమ్ సింగ్ గవర్నమెంట్ లో ధరమ్ సింగ్ ప్రభుత్వంలో ప్రాథమిక మాధ్యమిక విద్యాశాఖ నిర్వహించారు. సిద్ధరామయ్య ప్రభుత్వంలో రవాణా హోంశాఖ నిర్వహించిన నేపథ్యం ఉంది. 2013 నుంచి 2016 వరకు కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ గా కూడా ఆయన పనిచేసిన నేపథ్యం ఉంది. రవాణా శాఖలో అత్యంత కీలకంగా నిర్వహించారు. కేపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా ఆయన బాధ్యత నిర్వహించిన పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత కేవలం మంత్రి పదవి పైన అసంతృప్తితో రాజీనామా చేయడం మాత్రం కిరణ్, ఇలాంటి సందర్భంలోనే కేవలం డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి వారం రోజులు కూడా కాకముందు ఒక భారీ షాక్ గానే చెప్పుకోవాలి. ముందు ఇలాంటి అసంతృప్తులను డీకే ఎలా కంట్రోల్ చేయబోతున్నారు? తాజాగా రామలింగారెడ్డితో ఆయన మాట్లాడి గుచ్చగించేటువంటి అవకాశం కనబడుతున్నా. మరో బలమైనటువంటి ప్రశ్న, కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి? ఇక్కడ మంత్రి పదవికి సంబంధించిన అంశంలో బెంగళూరు నగరాభివృద్ధి శాఖకు సంబంధించిన విషయంలో నేరుగా కృష్ణ బైరగౌడకు ఆ మంత్రి పదవి శాఖ దక్కింది. అయితే బెంగళూరు పట్టణంలో కొన్ని ఏళ్లుగా అక్కడ దశాబ్దాల తరబడి రాజకీయాలు చేస్తూ సీనియర్ నేతగా పేరు పొందిన రామలింగారెడ్డి నగరాభివృద్ధి శాఖ ఇవ్వమని డీకేని కోరినట్టు కూడా సమాచారం ఉంది. డీకే హామీ ఇచ్చారంటే ఆయన చెప్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వ్యూహమా లేక డీకే సొంత వ్యూహమా అనే అంశం మనం పక్కన పెట్టి కేవలం 2 రోజుల క్రితం ఆయన మంత్రి పదవి చేపట్టారు. గత రాత్రి డీకే నేరుగా మంత్రులకు శాఖలు కేటాయించి కనీసం 8 గంటల సమయం కూడా పూర్తి కాలేదు. అలాంటి నేపథ్యంలో ఒక సీనియర్ నేత రాజీనామా చేయడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిందని స్పష్టంగా చెప్పొచ్చు. బెంగళూరు జయనగర్ లేఅవుట్ కు సంబంధించిన రామలింగారెడ్డి బెంగళూరు నగరంలో అత్యంత బలమైన నేత, కాంగ్రెస్ పార్టీ కోసం సుదీర్ఘకాలం సేవలు చేసిన నేత. ఇలాంటి నేత నేరుగా డీకేని నగరాభివృద్ధి శాఖ కోరడం, ఆ శాఖకు సంబంధించి అత్యంత పటిష్టంగా ఉండడం, తాను స్థానికంగా బెంగళూరు పట్టణానికి సంబంధించిన జయనగర్ లేఅవుట్ ఎమ్మెల్యేగా ఉండడం, వీటిని అన్నింటినీ పరిగణలోకి తీసుకొని తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానా లేదా అనే అంశం పక్కన పెడితే గత 2023 ఎన్నికల్లో ఆయన కూతురు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. అయితే తన రాజకీయ వారసులుగా తన కుమార్తె రాజకీయాల్లోకి ఆ నేపథ్యంలో భాగంగా ఆయన ఒకవేళ మంత్రి పదవి ఉన్న ఈ 2 సంవత్సరాల కాలమే తర్వాత వచ్చే ఎన్నికలు ఆయన పోటీ చేసే అంశం కూడా క్లారిటీ లేదు. ఇలాంటి నేపథ్యంలో డీకే తనకు హామీ ఇచ్చిన తర్వాత మాట మార్చారు అనే కోణంలో అసంతృప్తితో కేటాయించిన శాఖ పట్ల అసంతృప్తిని ఆయన రాజీనామా చేసే సమాచారం. తాను ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మంత్రి పదవికి మాత్రమే రాజీనామా చేశానంటూ ఆయన చెబుతున్నారు. మరొక కాంగ్రెస్ పార్టీలోనే తాను కొనసాగుతానంటూ చెప్తున్నాడు. ఏవైతే డీకే కేటాయించిన కేబినెట్ శాఖలు కూడా చూసినప్పుడు ఆయన నేరుగా సిద్ధరామయ్య కేబినెట్ లో పనిచేసిన వారికే అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చారు, అత్యధిక సీనియర్ శాఖలు ఇచ్చారు. ఇలాంటి నేపథ్యంలో తనకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ కేటాయించలేదనే అసంతృప్తితోనే రామలింగారెడ్డి రాజీనామా చేసే సమాచారం చూస్తే అయితే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జోక్యం చేసుకునే అవకాశాలున్నాయి. రామలింగారెడ్డిని సర్దుబాటు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఇప్పటికే రణ్దీప్ సింగ్ సుర్జేవాలా కాంగ్రెస్ పార్టీ కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న రణ్దీప్ సింగ్ సుర్జేవాలా మంత్రాలు మొదలు పెట్టారని మనకు సమాచారం వినిపిస్తుంది. చివరిగా కిరణ్, ఈ రోజు మల్లికార్జున్ ఖర్గే రాజ్యసభ సభ్యుడిగా నామినేషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఆల్మోస్ట్ ఉన్నట్లుగా తెలుస్తుంది. సో రాహుల్ గాంధీ హాజరైతే ఈ పంచాయతీ తేల్చి పోలీస్ స్టాప్ పెట్టేటువంటి అవకాశం ఏమైనా ఉండొచ్చా, అనుకోవచ్చా? అలాగా సిరాజ్, నేడు రాజ్యసభ నామినేషన్ వేసే ప్రక్రియ ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా మల్లికార్జున్ ఖర్గే కర్ణాటక నుంచి రాజ్యసభకు ఎంపిక కావడంతో ఆయన రాజ్యసభ నామినేషన్ కార్యక్రమానికి రాహుల్ గాంధీ హాజరవుతారనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా డీకే క్యాబినెట్ లో సీనియర్ మంత్రిగా ఉన్నప్పటికీ తనకిచ్చిన శాఖ పట్ల అసంతృప్తితో రాజీనామా చేసిన రామలింగారెడ్డితో ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానము ఇటు డీకే వర్గీయులు కూడా చర్చలు ప్రారంభించారు. ఆయన అసంతృప్తిని ఏమాత్రం
తగ్గిస్తారనేది కూడా చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు కూడా కర్ణాటకకు చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రోజు మల్లికార్జున ఖర్గే నామినేషన్ కార్యక్రమంలో ఇటు ముఖ్యమంత్రి డికే శివకుమార్, అటు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పాల్గొనే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రామలింగారెడ్డితో చర్చలు జరిపే అవకాశాలు ఉన్నాయి. మంత్రి పదవి కేటాయింపు పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సమాచారం అనిపిస్తుంది. డీకే కేటాయించిన మంత్రి పదవి శాఖ మంత్రులకు ఇచ్చిన శాఖలు కేటాయించి కూడా దాదాపు 24 గంటలు కంప్లీట్ కాలేదు. కేవలం 8 నుంచి 9 గంటల మధ్య కాలంలోనే ఆయన రాజీనామా చేశారు. బెంగళూరు పట్టణంలో అత్యంత సీనియర్ ఎమ్మెల్యే సుదీర్ఘకాలం రాజకీయాలు చేశారు. రామలింగారెడ్డి రాజీనామా కాంగ్రెస్ పార్టీలో ఉన్న అసంతృప్తే కాదు, కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ కల్లోలం మొదలు పెట్టారనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే చూడాలి నేడు రాష్ట్రానికి రాబోయే సీనియర్ నేతలు ఏవైతే మల్లికార్జున ఖర్గే రాజ్యసభ నామినేషన్ హాజరుగా నేతలు నేరుగా రామలింగారెడ్డితో చర్చలు జరిపే అవకాశం ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఇప్పటికే రంగంలోకి గారు చూడాలి, ఆయన అసంతృప్తి చల్లారుతుందా, మంత్రి పదవికి కట్టుబడి ఉంటారా అనేది మనం వేచి చూడాల్సి. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మొత్తం మీద కర్ణాటక కాంగ్రెస్ లో ముసలం మొదలైపోయింది. డీకే కు ఝలకిచ్చారు మంత్రి రామలింగారెడ్డి. ఆయన మంత్రి పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ నెల 3న ఆయన మంత్రివర్గంలో చేరడం, ప్రమాణ స్వీకారం చేయడం. అయితే తనకు కేటాయించినటువంటి శాఖ పట్ల రామలింగారెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా బెంగళూరు నగరాభివృద్ధి శాఖ ఆయనకు కావాలంటూ కూడా ఆశించగా నీటిపారుదల శాఖను కేటాయించారు డీకే శివకుమార్. డీకే మాట ఇచ్చి తప్పారంటూ కూడా పూర్తి స్థాయిలో రామలింగారెడ్డి ఫైర్ అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే తన అసంతృప్తిని రాజీనామా లేఖ ద్వారా ఆయన తెలియజేశారు. తనకు కేటాయించినటువంటి శాఖ పట్ల ఆయన అసంతృప్తిగా ఉండడమే దీనికి ప్రధానమైనటువంటి కారణంగా తెలుస్తుంది. ప్రధానంగా బెంగళూరు నగరాభివృద్ధి శాఖను ఆయన కోరుతున్నట్లుగా సమాచారం. అయితే ఈ రోజు ఖర్గే నామినేషన్ ప్రక్రియలో కాంగ్రెస్ అగ్రనేతలు కూడా హాజరయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో రామలింగారెడ్డిని బుజ్జగించేటువంటి చర్యలు ఎంతవరకు తీసుకుంటారు? ఈ మొత్తం మీద డీకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 1 వారం రోజులు కూడా పూర్తి కానటువంటి నేపథ్యంలో ఆయన కేబినెట్ లో ఉన్నటువంటి ఒక మంత్రి ప్రమాణ స్వీకారం చేసినటువంటి 3 రోజులకే మంత్రి వర్గానికి, మరి ముఖ్యంగా మంత్రి పదవికి ఆయన రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో మున్ముందు డీకే ఏ విధంగా ముందుకెళ్లబోతున్నారు, ఈ అసంతృప్తులను ఏ విధంగా బుజ్జగించబోతున్నారు అనే దానిపైన మాత్రం ఉత్కంఠ కొనసాగుతుంది.